పుట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసు అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టారే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసు అస్సది ఆ గుండెల్లో రామంటే పెట్టారే అరే కలర్ఫుల్ నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ లేడీ స్పెషల్ సో గీతాతో పాటు ఇద్దరు సర్ప్రైజ్ గెస్ట్ కూడా రాబోతున్నారు లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ టు సర్ప్రైజ్ us with గీతా భగత్ సుక్షులన భూమిద అక్కడైన ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా Lahari and Priya, welcome to the show, both of you. And meet your brother Ravi. ఇప్పుడు ఆ సోఫాకి సార్థంగా వచ్చినట్టు అనిపిస్తుంది తెలుసా నాకు. మీకు వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది కదా వాళ్ళ ముగ్గురు మధ్య. లేదు నాకు ఆడ నుంచే వ్యూ బాగుంటది, గీత బాగా కనబడుతుంది. అవునా, పంచ్ పటాకా చేద్దామా లేకపోతే వాళ్ళ అందరిని పొగుడుతున్నా? అదొకటి ఉంది కదా. సరే లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటాము. ఒక లవర్ ఒక బాయ్ ఫ్రెండ్ కి మనం అడగాలంటే చిన్న పిల్లలాగా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నేను బాయ్ ఫ్రెండ్, ఇట్లా చిన్న పిల్లలాగా ఎట్లా చేస్తావు? లవ్వి లవ్వి ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కేసు, ఇది చిన్న పిల్లలు కాదు. నెక్స్ట్, అబ్బాయిలు తాగినప్పుడు చిన్నపిల్లలు అబ్బాయిలు తాగినప్పుడు చిన్నపిల్ల ఇంట్లో పాకెట్ మనీ కోసం చిన్నపిల్లలా బిహేవ్ చేసాం. మీ మమ్మీ సారీ డాడీ మమ్మీ ఇద్దరున్నారు. ఏంద్రా ఇలా వచ్చావు? డాడీ 1000 రూపీస్ కావాలి. డాడీ ఏం అడుగుతావురా? నన్ను అడుగు, నేను ఇస్తా. మమ్మీ 5000 5000 నన్ను 1000 రూపాయలు అంత ఇచ్చుకునే స్తోమత నాకు లేదు నాన్న. 10,000 కావాలా? ఇచ్చా మమ్మీ. ఏమేం చేస్తున్నావే? డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నావు నువ్వు? ఆయన డబ్బులు నైట్ టైము కుట్టు మిషన్ బట్టలు కుట్టి మరి అదే చేతు నాకు 5000 ఇవ్వ క్వార్టర్ కొంటా. చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళలాగానే ఆడుతాం. ఇప్పుడు మన ముగ్గురం చిన్నపిల్లలు, తొందరరా. నేను మొక్కలేదో కారుతుంది నేను ఇవాళ చుచ్చు ప్యాంట్లు చేస్తా. వెరీ గుడ్. నెక్స్ట్, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు చిన్నపిల్ల మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి కనిపించాం. మాట్లాడు. బాగున్నావా? ఎన్ని రోజుల తర్వాత కనిపించా? ఆ రోజు నీకు తెలుసా చెట్టు ఎక్కినప్పుడు నీ చెట్టు చిరిగిపోయింది, గుర్తుందా? నాకు పెద్ద ఐమాక్స్ స్క్రీన్ లా కనిపించింది, పెద్ద ఐమాక్స్ స్క్రీన్ లా కనిపించింది తెలుసా? నెక్స్ట్, అందరం ఫ్యామిలీ మొత్తం టీవీ ముంగడ కూర్చున్నప్పుడు రొమాంటిక్ సీన్ వస్తే మనం చిన్న పిల్లలకి అయిపోతాం. అప్పుడు సూపర్. నువ్వు ఎట్లా చేస్తావు? ఇప్పుడు మమ్మీ డాడీ, మేమిద్దరం మమ్మీ డాడీ, నువ్వు కూర్చున్నావు, మనం రొమాంటిక్ సీన్ నా కొడుకుని మేము మధ్యలో కూర్చోబెట్టి అన్ని చూస్తాం. మేము మామూలు యొక్క సక్కలు లేవరా నీకు? పో రూమ్ లో చదువుకోపో. రాములమ్మ డాన్స్ చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఆడడం. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రామమ్మ. Let's go to the next topic, but before that, let's ask the celebrities. మనకి ఏదైనా కావాలి ఫర్ ష్యూర్ అన్నప్పుడు చిన్నపిల్లలు అయిపోయి అడుగుతూ ఉంటాం. అయితే నేను డాడీ మమ్మీ చాక్లెట్ కావాలి, అడుగు. డాడీ డాడీ ఏమండి పిలుస్తుంది? నాకు పిల్లలు లేరుగా, నాకు పిల్లలు లేరుగా. నా బ్యూటిఫుల్ గీత చెప్తా చూడు, హైలైట్ ఆన్సర్.
చెప్పాలి నువ్వు? కామెడీ ఫిలిం చూస్తున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇలాంటి పని ఎందుకు చేశాను రా అని ఎప్పుడు అనిపిస్తుంది? నా బాయ్ ఫ్రెండ్ కి ఇంత జల్దీ ఎందుకు నేను ఓకే అని చెప్పాను అనేసి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, అబ్బా ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనుకుంటాము. మమ్మీ డాడీ అట్లా అనుకుంటే నువ్వు వచ్చేదాన్ని చెప్పు, ఒక్కసారి ఆలోచించు. దిస్ ఇస్ వెరీ రాంగ్ నోషన్ అనిష. అంటే ఇది ఎంత కామెడీ షో అయినా యూ కాంట్ టెల్ సర్టన్ థింగ్స్, వెరీ బ్యాడ్. యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మరి ఎందుకు ఈ స్టేట్మెంట్స్? ఇంకా మంచి అబ్బాయి దొరికే క్లాత్స్ కొన్న 1 డే తర్వాత దాని మీద 70% ఆఫర్ పెడితే అయ్యో నిన్న కొడుకుని ఉంటే బాగుండేది కదా అని. క్లాత్స్ కాదు, గుడ్డాను. చిన్నప్పుడు బట్టలు లేకుండా ఊర్లో తిరిగేవాడిని, ఇప్పుడు అందరూ ఊర్లోకి వెళ్తే బిత్తలోడా అని అంటున్నారు అన్నమాట. కాలేజీలో అమ్మాయిల్ని టీచ్ చేసినప్పుడు ప్రిన్సిపల్ కు దొరికినప్పుడు. ఎందుకు టీచ్ చేస్తావు? యూత్ కదా అయితే టీచ్ చేస్తావా? నువ్వు యూత్ అని నిరూపించుకో, టీచ్ చేయ అమ్మాయిని. ఆడ బొర్లాడు నువ్వు గీత పక్కకి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి చూడాలి అనే సంతోషంలో వాళ్ళని అడగడం మర్చిపోయావు. ఎస్, మీకు ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? గీత నువ్వు చెప్పు ఫస్ట్. ఇలా మన విషయం అందరూ మాట్లాడుకుంటుంటే ఈ పని ఇలా చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎస్, సర్ప్రైజ్ ఎంట్రీ అన్నాను, చాలా అందంగా ఉంటుంది, కానీ సీరియల్స్ తో ఏడిపించడమే కాదు నవ్విస్తాను కూడా అంటూ మన ముందుకు వచ్చేస్తుంది లహరి. చాక్లెట్ చిన్నదే, జూలియట్ పిల్లదే, మాగినట్టు కళ్ళతోటి లాగేస్తున్నదే. ఈరోజు నేను ఫస్ట్ మన రవి మీద అయిపోతున్నాను. హ్యాండ్సమ్ గాయ్ కదా, యాంకర్స్ లో ఉన్న హ్యాండ్సమ్ గాయ్స్ లో వన్ ఆఫ్ ద హ్యాండ్సమ్ గాయ్. సో ఒక ఫైన్ మార్నింగ్ ఏం చేస్తాడు, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాడు. స్విమ్ చేస్తాడు, నాకు అలా కట్టాడు అనమాట ఓ పక్కన. సో ఈ లోపల స్విమ్ చేస్తే సడన్ గా చూసరికి ఇంతగా కుక్క పిల్ల పేరేమనుకున్నారు, పాష్ గా పొట్ట అని పెట్టాడు అనమాట. సో ఈ లోపల పొట్ట. సో ఈ లోపల మన రవి అంటే హ్యాండ్సమ్ గాయ్ అండ్ ఊరికే అనకండి, బూత్ తిట్టినట్టుంది. బాయ్ అనమాట. సో ఇంకా గర్ల్ ని చూసి ఆ కుక్క వెళ్ళిపోయింది ఆ గర్ల్ వెనక అట్లా. సో మన రవి ఏం చేశాడు, అయ్యో నా పొట్ట వెళ్ళిపోతుంది పట్టుకోండి, నా పొట్టను పట్టుకోండి ఏంటండి బాబు, డాగి కదా, కుక్క పిల్ల కదా. అలా పరిగెడుతూ ఉంటే పక్కనున్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న జనాలందరూ రవిని వచ్చి బేసిక్ గా క్యాచ్ మై పొట్ట అనేసరికి అందరూ వచ్చి రవిని పొట్ట పట్టుకున్నారు అనమాట. మన హ్యాండ్సమ్ హీరోని పట్టుకున్నారు. సీరియల్ ఆర్టిస్ట్ నవరసాలు పండిస్తే ఎలా ఉంటుంది? ఒక నవరసాలు అంటే హాస్యరసం. ఓకే, నవ్వడం. ఇప్పుడు నేను డైరెక్టర్, నేను కట్టి చెప్పేవారు నవ్వాలి, ఓకేనా? యాక్షన్. నువ్వు బాగా చాలా పిక్చర్ ఇంకా చాలా సోన్ చేసింది. కట్టి చెప్పలేదు, కట్ సారీ అమ్మా. నెక్స్ట్ నవరసమమ్మా రౌద్రం మొక్కే కదా అని పిక్కిస్తే పిక్కొస్తా, ఓకేనా? రెడీ అమ్మా, యాక్షన్. ఆ డైలాగ్ చెప్తూనే ఉండు, నేను జిమ్మి రౌండ్ ట్రాలీ అన్ని వేస్తానమ్మా. రెడీ, యాక్షన్. నేను తిప్పుతున్నానమ్మా, నువ్వు చెప్పు. మొక్కే కదా అని రీల్ అయిపోయిందమ్మా. అంటే సార్ నాకు జూమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను సార్, జూమ్ రాలేదు సార్. నేను చూసుకుంటానమ్మా అవన్నీ, ఎక్కడ పెట్టాలో ఎక్కడ తీయాలో. నువ్వు డైలాగ్ చెప్పమ్మా. ఓకే సార్, మళ్ళీ సార్. రెడీ, యాక్షన్.
మొక్కే కదా అని పీకేస్తే సూపర్ టేక్, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుందమ్మా. ఇప్పుడు కరుణ రసం అమ్మా, ఏడుస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ తాతగారు చనిపోయారు, రెడీ యాక్షన్. పక్కింట్లో కాదమ్మా మీ తాత, కొంచెం ఇంకా లోపల నుంచి కరుణ రసం. వస్తున్నా సార్. ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే తాతని తొక్కెళ్ళిపోయింది. ఎపిసోడ్ లో మనందరినీ నవ్వించింది, ఒక్క ఛాన్స్ తో అందరినీ మెప్పించింది. ఇప్పుడు యాజ్ పార్టిసిపెంట్ గా వచ్చేస్తుంది, లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది బ్యూటిఫుల్ ప్రియా. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. రవి ఉంటేనే శ్రీముఖి, శ్రీముఖి ఉంటేనే రవి, రవి శ్రీముఖి ఉంటేనే పటాస్ ఫుల్ టు బిందా. కానీ వీళ్ళిద్దరు మనసులా చిన్న ఈగో స్టార్ట్ అయింది. అయితే చూస్తుండగా వీళ్ళిద్దరికి వేరే వాళ్ళతో పెళ్లిళ్ళు అయిపోయినాయి. పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టినరు. రవికి కొడుకు, శ్రీముఖికి బిడ్డ పుట్టింది. మరి అందరికి ఉంటది వాళ్ళ పిల్లని మంచి స్కూల్లో జాయిన్ చేపియాలని, టాప్ స్కూల్లో జాయిన్ చేపియాలి. పోయారు, ఒక్కటే ఒక సీట్ ఉంది, ఆ సీట్ కోసం వీళ్ళిద్దరు పోయారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు శ్రీముఖి, బిడ్డ సీట్ ఎట్లా నీకే రావాలి, నీకే వస్తుంది, ఏం క్వశ్చన్ ఇచ్చినా దానికి ఆన్సర్ చెప్పేసి. లోపలికి పోయింది, కూర్చుంది. 1 2 3 చెప్పమ్మా, నీకేమేమి వచ్చో. 1 2 3 1 2 3 తెలుగు.com. శ్రీముఖి తెలివితేటలు అన్ని వచ్చినాయి దీని బిడ్డకి. నేను ఇంకా తెలివిగా అడుగుతా. ఏ ఫర్ ఏంటమ్మా యాంకరింగ్, బి ఫర్ ఏంటమ్మా బ్యాండ్ బజా బరాత్, బ్యాండ్ బజా బరాత్. లైన్ కడితే ఇట్లానే ఏదో ఒకటి చెప్పేస్తుంది, ర్యాండమ్ గా అడుగుతా. పి ఫర్ ఏంటి పంచ్ పటాకా. నెక్స్ట్ నా కొడుకు వచ్చిండు. సీట్ రాలేదు, నెక్స్ట్ టైం అన్నాడు. అరే కొడుక, ఈ సీట్ నీకే వస్తుంది, నీకే రాసి పెట్టింది రా సీట్. పో లోపలికి. లోపలికి కొడుకు 5 నిమిషాలైంది లోపలికి పోయి, 10 నిమిషాలైంది లోపలికి పోయి, పెద్ద సౌండ్ వచ్చింది. చూసుకోండు రవి కొడుకు వాడి లోపల కూర్చుండు. ఈ సీట్ ఎట్లాగో నీకేస్తా, నీకేమొచ్చా చెప్పు. నేను చీమని ఎట్లా చంపాలో చెప్తా టీచర్. చీమని ఎట్లా చంపాలో చెప్తావా? యు మీన్ హౌ టు కిల్ అన్ యాంట్? సరే చెప్పు, ప్రొసీడ్. ఇప్పుడు చీమున్న దగ్గర కొంచెం చక్కెర వేయాలి, చక్కెర పైన కొంచెం కారం వేయాలి. అప్పుడు చీమ చక్కెర అనుకొని కారం తినేస్తుంది. అప్పుడు కారం తిని చీమకి చాలా దాహం వేస్తుంది. దాహం 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 అనుకుంటా వాటర్ ట్యాంక్ లో దుంకుది, వాటర్ అవుతుంది. అప్పుడు వాటర్ ట్యాంక్ లో కొత్త తడిసిపోతుంది కదా, ఆరబెట్టుకోవడానికి మంటలలోకి వచ్చి ఆరబెట్టుకుంటుంటది. దానికి ఇంజురీ అయిపోయింది, డైరెక్ట్ హాస్పిటల్ పోయింది. ఐసీలో జాయిన్ అయింది. ఛాన్స్ దొరికింది చీమ అనుకొని దాని మూతలకల్ ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేయాలి. ఊపిరి ఆడకుండా చీమ చచ్చిపోతుంది. అరే నువ్వు రవి కొడుకు అని కొంచెం జాలి ఒప్పిస్తున్నా. లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారా, దీనికన్నా ఆన్సర్ చెప్పరా కనీసం. అడగండి మేడం చెప్తా. పైన 40 degrees సెంటిగ్రేడ్ ఎండ కొడుతుంది, కింద ఒక మనిషి పోతుండు, కానీ వానికి ఎండ తగులుతలేదు. ఎందుకు? అది ప్లాస్టిక్ మనిషి, ప్లాస్టిక్ మనిషి. ఇదంతా కాదని చెప్పి లాస్ట్ కి డాన్స్ క్లాస్ కి వెళ్ళిండ్రు. శ్రీముఖి బిడ్డ లోపలికి పోయింది, డాన్స్ క్లాస్ లోపలికి పోయింది. చంపేస్తుంది. ఇగో చెయ్యమ్మా. టై టై. ఒక్క కాలు కాదమ్మా, ఈ ఒక్క కాలు ఇదొక్క కాలు, ఇవి 2 సార్లు కాదు. ఇప్పుడు జై. అదేందో మేడం నాకు ఇదే 2 సార్లు వస్తుంది. చేసేదా మొత్తం జై. రాజువయ్యా మహారాజువయ్యా. సూపర్ బిడ్డ. ఫ్లోర్ అమ్మా, ఫ్లోర్ అమ్మా, ఫ్లోర్. అది ఎంత ఉంటుందో నీ కూతురు మొత్తం బొక్కలు పడవు. ఇప్పుడు రవి కొడుకు వచ్చిండు. జై, నాకు నీ మీద నమ్మకం ఉంది. కొంచెం క్రియేటివ్ ఉంటే కొత్తసేపు ఏదైనా చేయరా. చేస్తా మేడం, ఇప్పుడు చేస్తా. నో 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 బేబీ, నో నాట్ లైక్ దట్. ఇక్కడ పట్టుకోవాలి.
కాదని చెప్పేసి వాళ్ళ కొడుకంటాడు టాప్స్ నేను ఇలానే గడ్డం చూపించుకుంటా మీసాలు తిప్పుకుంటా యాంకరింగ్ చేస్తా. శ్రీముఖి కూతురు అంటది వస్తే అమ్మ నేను కూడా ఇలాగా మూలన కూర్చొని యాంకరింగ్ చేస్తా నేను నవ్వుకుంటా పైసలు సంపాదిస్తా అని అంటది. యాంకర్స్ అండ్ టీవీ రిపోర్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు చేసే కామెడీలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది గీతా భగత్. చుల్బులి నా చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. సో ఇప్పుడు నేను రిపోర్టర్స్ గురించి యాంకర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ ఉంటుంది, అంటే చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది అనమాట, కానీ చేయలేదు. ఇలానే అరుస్తూ ఉంటుందంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది, ఓ నేను పటాస్ ఎట్ల మధ్యలో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఓ సంతోష్ టేక్ రెడీయా. ఓకే ఏంటి ఇప్పుడు గీత వస్తుందా, గీతా భగత్. ఓకే గీతా భగత్ మీ ముందు రమ్మంది. కనెక్షన్ నక్కుతుంది రవి ఇక్కడ. నువ్వేం చేయలేదు, నువ్వేం చేయలేదు. కానీ శ్రీముఖి అంత అందంగా మాత్రం ఎవరు ఉండలేరు. 1 కిలో మేకప్ పడుతుంది. శ్రీముఖి గనక మేకప్ తీస్తే వరదల్లో నీళ్ళు వెళ్తూ ఉంటాయి. అవి మనం చిన్నప్పుడు టీ ఆడుకునే వాళ్ళం కదా, టీ టీ అనేవాళ్ళం, మట్టిలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి, ఆ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఏంటో వర్షం పడుతుందా? కాదు కాదు ప్రియా ప్రియా నింగి నేల తాకే వేళ నేడు కాదులే రేపు లేదులే. మన ప్లాన్ సక్సెస్ అయింది. మనం లేచిపోవడానికి డబ్బులు కూడా వీళ్ళే ఇచ్చారు. ఇప్పుడు రిపోర్టర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఒక దగ్గర బాంబు పేలింది, వాడు గాలి పీల్చుకునే లోపు రిపోర్టర్స్ వచ్చారు. ఒక రిపోర్టర్ మైక్ పెట్టి సార్ చెప్పండి సార్, బాంబు ఒకేసారి పేలిందా? బాంబు అక్కడ ఉంది, అక్కడ నుంచి నా దగ్గరికి దొల్లుకుంటూ వచ్చింది. బాంబు అడిగింది ఏమండి నేను పేలనా అని, ఏమండి నేను పేలనా అని. సో అప్పుడు నేను ఇలానే చూస్తూ ఉన్నాను, ఇంత దూరం దొల్లుకుంటూ వచ్చాను కదా, పేల్తానులేండి ఒకసారి అంది. నేను ఇంకా చూస్తూనే ఉన్నాను, అది తుస్సంది. సో నెక్స్ట్ వంటల ప్రోగ్రామ్ యాంకర్స్. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, దానికి బదులు ధైర్య సాహసే వంటల ప్రోగ్రామ్ యాంకరే అంటే బెటర్ ఏమో. సో ఒకసారి నేను ఇలానే వెళ్తే అమ్మాయి పేరు కూడా గుర్తుంది, ఉమా అన్నమాట. ఇంతకీ మీరు ఈ రోజు ఏం వంట చేస్తున్నారండి అంటే, మందార పువ్వులతో నేను ఇప్పుడు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని ఇంకా అందంగా తయారు చేయడానికి అంది. మందార పువ్వుతో జ్యూసా? సో ఆ మందార పువ్వుని కాస్త మిక్సీలో వేసి నీళ్ళు వేసి పంచదార వేసి ఆ తర్వాత ఆ గిన్నెని తీసుకొచ్చి కొంచెం టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో అంది. స్పూన్ లోపల పెట్టుకున్నాను. రెడీ టేక్ యాక్షన్. బా సూపర్ గా
ఉంది మందార పూజ. మీరు కూడా మీ ఇంట్లో మందార పూజ చేసుకోవాలనుకున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం వెంటనే నోట్ చేసుకోండి. అందంగా తయారవ్వండి. ఇంకొంతమంది యాంకర్స్ ఉంటారు, శ్రీముఖి లాంటి వాళ్ళు. పక్క వాళ్ళని అస్సలు మాట్లాడినవారు అనమాట. ఎవరు ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా వాళ్ళకి క్వశ్చన్ వీళ్ళే, ఆన్సర్ వీళ్ళే. రవి మీ సెలబ్రిటీ అన్నమాట. ఓకే, ఈ రోజు మనతో ఒక హ్యాండ్సమ్ హీరో ఉన్నారండి. ఇది జోక్ కాదు, ఇంట్రొడక్షన్. yes, ఆయన నిజంగా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తారు. క్రేజీ ఫ్యాన్స్. yes, crazy mad fans. సో ఏం చేయలేము అన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, అసలు మీకు ఈ సినిమాలో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా కదా, ఏదో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరికి మాత్రం బాగా అనిపించదు, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ సినిమాకి ముందు మీరు ఏం చేసేవారు రవి? ఓకే, సో మీరు సినిమాకి ముందు యాంకరింగ్ ఏదో చిన్న చితక షోస్ చేసేవారు అని చెప్పి, కామెడీ చేసేవారు అని చెప్పి, ఓకే, సో ఈ సినిమాలో హీరోయిన్ శ్రీముఖి అని విన్నాము. నేను ఒక్క మాట, నా సినిమా 2 కోట్లు పెట్టాడు పిచ్చి. నేను ఇంత చెప్పినా కూడా మీరు ఇంకా చెప్పడానికి మీ సినిమాలో ఏదో ఉందంటే నిజంగా సూపర్ సినిమా అయి ఉంటుంది మీదైతే. సో మీరు ఇలానే మరిన్ని సినిమాలు చేసి మా షోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్కిట్ అయిపోయింది, మీరు క్లాస్ కొట్టండి, మీరు చెయ్యదులకండి, మనం వెళ్ళిపోతుండండి. పటాకులో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చాడు క్రాంతి. ఎలాంటి సందర్భాల్లో మనం చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటాము? అందరం ఫ్యామిలీ మొత్తం టీవీ ముంగడ కూర్చున్నప్పుడు రొమాంటిక్ సీన్ వస్తే మనం చిన్న పిల్లలకి అయిపోతాం. సూపర్. చూసారు కదా, ప్రతి వీక్ కలర్ఫుల్ చిల్కలు వస్తూనే ఉన్నారు, ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు చూడాల్సిన ప్రోగ్రామ్